అరుణాచలంలో ఆ శివయ్య దర్శనం మనకి జరిగి బయటకి వచ్చిన తరువాత ధ్వజస్తంభం దగ్గరిలో కొద్దిగా లోపలికి వెళ్తే ఒక చెట్టు ఉంటుంది. ధ్వజస్తంభం దగ్గర నుంచి కూడా మనకి ఈ చెట్టు బాగా కనిపిస్తుంది. ఎడమ చేతి వైపు ఉంటుంది ఈ చెట్టు. ఈ చెట్టు విశిష్టత ఏమిటి అంటే మారేడు చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటుంది. ఈ చెట్టు కింద నుంచి మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టు మధ్యలో నుంచి అయితే రావి చెట్టు విశేషంగా ఉంటుంది. ఈ చెట్టు మీద 7 సిద్ధులు నివసిస్తున్నారని విశ్వసిస్తారు. వారు ఈ చెట్టు మీద బల్లి రూపంలో మనకి దర్శనమిస్తారు. కాకపోతే మనకి అక్కడ ఆ బల్లి కనిపించిందనుకోండి, బల్లి కనిపించినప్పుడు మనం అక్కడ ఇదిగో ఇదిగో నాకు బల్లి కనిపించింది అని అరవకూడదు. అసలు బల్లి అనే పేరుతో మనం అసలు పిలవకూడదంట. అక్కడ మనకి బల్లి కనిపించినప్పుడు అలా అరవకుండా ఇదిగో నేను ఇక్కడ జీవిని దర్శించుకున్నాను అని మాత్రమే పక్కన వారితో చెప్పాలంటే గాని మనకి కనిపించింది మనతో పాటు వచ్చిన వారికి ఇదిగో ఆ జీవి అక్కడ ఉంది, నేను దర్శించుకున్నాను, మీరు దర్శించుకోండి అనాలే కానీ మనం అరిచి వాటిని భయపెట్టకూడదంట. ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి వారు అలా బల్లి రూపంలో అయితే దర్శనం ఇవ్వరట. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు మీలో ఎంతమంది ఆ బల్లి రూపంలో ఉన్న సిద్ధులని దర్శనం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే దర్శనం బాగా జరిగింది. ఈ చెట్టుకి సంతానం లేని వారు ఉయ్యాలలు కూడా కడుతున్నారు. అలా ఉయ్యాల కట్టి ఆ దర్శనం అయితే అంటే ఆ బల్లి దర్శనం మనకి జరిగితే ఖచ్చితంగా పిల్లలు పుడతారని అక్కడున్న వారైతే నాకు చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.